శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మిథున రాశి. ఈ డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి ఏ పని చేపట్టినా అవలీలగా సునాయాసంగా పనులు నెరవేరేటువంటి ఒక సమయం ఆసన్నమైంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొనడము లేదా శుభకార్యాలు మీ ఇంట్లో జరిపించడము ఇలాంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ఆదాయం మంచి ఆశించినటువంటి ఒక ఆదాయం లభిస్తుంది. చేసే వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఒక రకంగా ఇది గజకేసరి యోగం అనే మీకు చెప్పొచ్చు. అన్ని రకాలుగా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది మీకు. బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండడము, దైవ దర్శనాలు, తీర్థయాత్రలు సేవించడము ఇలాంటివి కూడా జరగడానికి ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడము జరుగుతుంది. ఆ కొత్త పరిచయాలు ఏర్పడినప్పుడు మాత్రము తగు జాగ్రత్తగా ఎదుటి వ్యక్తి యొక్క గుణగణాలను నిశితంగా పరిశీలించి మంచి పరిచయం ఏర్పరచుకోండి. ఎందుకంటే పైన తీయగా మాట్లాడి లోపల గోతులు తవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వారి యొక్క మనోప్రవర్తనను అవన్నీ కూడా తెలుసుకొని లేదా నమస్కారం అంటే నమస్కారం అని చెప్పి అక్కడితో పరిచయాన్ని ఆపు చేసుకోవడం చాలా మంచిది. ఇంటి విషయాలపై శ్రద్ధగా ఉండడం జరుగుతుంది. యజ్ఞయాగాది కార్యక్రమాలలో పాల్గొనడము కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అందరితో ప్రేమతో ఆత్మీయంగా ఉండి ఆ భగవంతుని యొక్క కృప వల్ల డిసెంబర్ మాసంలో మిథున రాశి వారు సుఖంగా ఉండడానికి మంచి సమయం వచ్చింది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే సదా విచారము, ఎప్పుడు విచారంగా ఉండడము, ఏదో పోడగొట్టుకున్నట్టుగా ఎప్పుడు మానసికంగా బాధపడుతూ ఉండడము జరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. అవి పెద్ద సమస్యలేం కావు. పనులందు కూడా చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. కొద్దిగా కష్టపడినట్టయితే ఆ పనులు నెరవేరడానికి ఆస్కారం ఉంది. కొద్దిగా వాతావరణం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో కొందరితో విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. చేసే పనులలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా ఆ పనులు సుఖంగా నెరవేరి 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఆదాయం బాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్టుగా కనబడుతుంది. కానీ దానికి తగ్గట్టుగా ఖర్చులు అధికంగా వస్తాయి. ఈ ఖర్చులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఆ ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. మిథున రాశి వారికి రెండవ వారంలో అధికంగా కష్టపడడం వల్ల కొద్దిగా కోపం పెరుగుతుంది. కోపాన్ని అణుచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒక్క కోపం వల్ల ఎంతో నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి మన నష్టాలకన్నిటికీ కారణం కోపమే. కాబట్టి ఆ కోపాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకొని ఎదుటి వ్యక్తులతో ప్రేమగా మాట్లాడి కార్యాన్ని నెరవేర్చుకోవడం చాలా మంచిది. తొందరపాటుతనం పనికిరాదు. అధికంగా డబ్బు ఖర్చు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి డబ్బు పెట్టండి. తొందరపాటుతనం కనుక ఉన్నట్టయితే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి రెండవ వారంలో. మూడవ వారంలో చేసే పనులలో అన్నింటా విజయం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం నెరవేరడానికి మంచి సమయం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడి మీకు సరి అయినటువంటి యొక్క సలహాలు ఇచ్చి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడేటువంటి వ్యక్తులు రాబోతున్నారు. వారితో పరిచయం చేసుకోండి. వారి యొక్క గుణగణాలను నిశితంగా పరిశీలించండి. కార్యక్రమంలో భాగస్వామిగా కూడా పెట్టుకొని ముందుకు అడిగేయచ్చు. ఆదాయం పెరుగుతుంది. మీకు మంచి మనశ్శాంతి దొరకడము, కుటుంబంలో సుఖం దొరకడం అనేటువంటిది కూడా మీకు లభిస్తుంది మూడవ వారంలో. నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని కష్టాలు తొలగిపోతాయి. ఇంతకుముందు వచ్చినటువంటి కొన్ని కష్టాలు తొలగిపోవడము,
పెండింగ్‌లో ఉన్నటువంటి కొన్ని పనులు నెరవేరడానికి కూడా మంచి సమయం వచ్చింది. రుణబాధ తీరుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందంగా ఉండడానికి మంచి సమయం వచ్చింది. కొత్త కార్యక్రమాలకై ప్రయత్నం చేయడము, ఆ కార్యక్రమాలు చేపట్టడము కూడా జరుగుతుంది. కొన్ని చిన్న చిన్న ఆపదలు రావడానికి ఆపదలంటే ఆటంకాలు, ఎవరో తప్పు సలహాలు ఇవ్వడము, దానివల్ల నష్టపోవడము లేదా మోసపోవడము ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి ఏవి జరగకుండా ఉండాలి అంటే మీరు ప్రతిరోజు ఈ డిసెంబర్ మాసంలో శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక్కసారి పారాయణం చేయండి. మిథున రాశి వారు ఆ ఆపదోద్ధారక స్తోత్రం గనక పారాయణం చేసినట్టయితే ఆ రామచంద్ర స్వామి యొక్క దయ వల్ల ఆపదలన్నీ తొలగిపోయి, కష్టాలు తొలగిపోయి, సుఖజీవనం ఏర్పడి మనశ్శాంతిగా ఉంటాము. సంతోషంగా, హాయిగా ఉండడానికి జరుగుతుంది. తిరిగి మనం 2026లో కలుసుకుందాం జనవరి నెలలో. ఇది శుభం.